పరలోకం అనగా మరి దాని అర్థము దేవదూతలు ఆయనను ఆరాధించే సమస్తాన్ని ఆయన సృజించి ఉన్నాడు ఆయన. మరి దేవదూతలు ఎవరికి మహిమను తీసుకొని రావాలి? దేవునికి మహిమను తీసుకొని రావాలి. ఇప్పుడు ఆయన భూమి పైన ఆదామును తయారు చేశాడు. ఆయన ఆదామును ఎట్లా తయారు చేశాడు? తన పోలికలో తన రూపంలో తయారు చేశాడు ఆయన. ఆదాము కూడా ఎవరి ప్రతిబింబాన్ని చూపించాలి? దేవుని యొక్క దేవుణ్ణి ఆయన ప్రతిబింబించాలి. ఇప్పుడు పరలోకం ద్వారా ఆయన తనకు మహిమ రావాలనుకున్నాడు. భూమి మీద ఉన్న కార్యాల ద్వారా ఆయన తనకు మహిమ రావాలనుకున్నాడు ఆయన. దాన్నే పౌలు గారు రాస్తున్నాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇప్పుడు ఆయన నిర్ణయించుకోవడం అంటే దేవుడు మొట్టమొదటిగా ఎట్లున్నాడు? ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఆయన తనలో ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. నేను పరలోకాన్ని కలుగజేయాలి, ఆ పరలోకము నన్ను మహిమపరచాలి, నేను భూమిని తయారు చేయాలి, ఆ భూమి పైన ఉన్న ప్రతి జీవి నన్ను మహిమపరచాలి. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ఆయన సూర్యుని తయారు చేయాలనుకున్నాడు. ఆ సూర్యుని ద్వారా ఆయన తనకు మహిమ రావాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అందుకొరకే దావీదు కీర్తనలో రాస్తున్నాడు ఆయన, ప్రభువా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాటను. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. 19:1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు అంటే ఆకాశంలో ఉండే ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు దేవుని మహిమపరుస్తున్నాయి. ఇప్పుడు సూర్యుడు ప్రతిరోజు ఉదయించుట, అస్తమించుట. ఇప్పుడు ఆయన ఎవరిని చూపిస్తున్నాడు? దేవుని చూపిస్తున్నాడు. దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాడు. దాన్నే దావీదు రాస్తున్నాడు, ప్రభువా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. నిజమేనా? వివరణ ఇస్తూ ఉన్నదా? ఆ యొక్క చంద్రుడు దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాడు. ఆ నక్షత్రాలు దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఆకాశాన్ని కలగజేసిన తన మహిమ కొరకే. కాబట్టి దేవుడిలో సర్వంగా ఆయన తన మహిమ కొరకు చేశాడు. ఆయన తన ఆనందం కొరకు చేశాడు ఆయన. కాబట్టి సోదరుడా, నిన్ను కూడా ఆయన ఎందుకొరకు చేశాడు? ఆయన సూర్యుడిలోనే ఆయన తనకు మహిమ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మరి ఆయన సూర్యుడిని కాదు కానీ నిన్ను ఆయన తన పోలికలో చేశాడు ఆయన. కాబట్టి ఆయన నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? పరలోకంలో ఆయనకే మహిమ రావాలనుకున్నాడు, ఆకాశంలో ఆయనకే మహిమ రావాలనుకున్నాడు, భూమి పైన ఆయనకే మహిమ రావాలనుకున్నాడు ఆయన. ఇదంతా దేవుని యొక్క కార్యాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. పగులంతా ఏం చేస్తున్నది? అది బోధ చేస్తూ ఉన్నది. పగులనగా నువ్వు నీ కళ్ళతో వాటిని చూసి వాటి ద్వారా నువ్వు బోధన నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ పగులులో ఉన్న ఆ యొక్క వెలుగును ప్రసరింపజేస్తున్న సూర్యుని ద్వారా నువ్వు బోధన నేర్చుకోవాలి. నిజమేనా? రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రి పూట ఒకవేళ రాత్రి అయిందా అది కూడా నీకు బోధన చేస్తున్నది. ఆ చీకటి పడినప్పుడు ఆ యొక్క చంద్రుడు ప్రకాశిస్తాడు, ఆ యొక్క నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ఇప్పుడు ఆ నక్షత్రాలు ఎవరికో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఆ నక్షత్రాలు అవి నిజమైన నక్షత్రాలకు అవి ఛాయగా ఉన్నాయి. ఆ యొక్క నిజమైన చంద్రుడికి ఇక్కడున్న చంద్రుడు ఛాయగా ఉన్నాడు. మరి నిజమైన ఆ యొక్క చంద్రుడు ఎవరో కాదు కానీ ఆ చీకటిలో ప్రకాశించే మనమే. చంద్రుడు అనగా సంఘము. సూర్యుడు చంద్రుడు భార్యాభర్తలై ఉన్నారు. మరి సూర్యుడు లేని సమయంలో సూర్యుని యొక్క వెలుతురును ప్రసరింపజేసేది చంద్రుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఓకే.
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు. కానీ మాటలు లేకుండానే అవి దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు. నిజమేనా? ఆమెనంటారా? అర్థమవుతున్నది అందరికీ? ఒకసారి సూర్యునికి ఎలాంటి భాష లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. భాష లేదు, మాటలు లేవు. నక్షత్రాలకు భాష లేదు, మాటలు లేవు. భూమికి, ప్రకృతికి, చెట్లకు, ఆ యొక్క సమస్తానికి ఆయన తన యొక్క మహిమ నిమిత్తం కలగజేశాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాటికి భాష లేదు, మాటలు లేవు. మాటలు లేవు. వాటి స్వరము వినబడదు. వాటి స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంటా వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నది. సరే, ఆ తర్వాత మనం మరొక మాటను చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంగమను శరీరమను లేదా ఏంటిది అది? సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. శిరస్సు అనగా ఇప్పుడు ఆయన సంఘము ద్వారా ఆయన మహిమ రావాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అంతటా ఎవరిని మహిమపరచాలి? శిరస్సును మహిమపరచాలి. ఎవరు మన యొక్క శిరస్సు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. సంగమను శిరస్సునకు ఆయనే, సంగమనకు శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యమును కలుగు నిమిత్తము. అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము. అన్నిటిలో అనగా పరలోకంలో గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, ఇప్పుడు ఆయన మాత్రమే సమస్తములో మహిమ పొందాలి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలనని తండ్రి అభిష్టమాయెను. హల్లెలూయా. తండ్రి అనగా ఏ స్థానం? అది ఆత్మ యొక్క స్థానం. అది ఆయన తండ్రిగా ఉన్నప్పుడే ఆ విధంగా ఆయన ఆలోచన చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే పరలోకంలో మనం ప్రధానమైన దూతలను చూస్తాం. హల్లెలూయా. ప్రధాన దూతలు, ఇంగ్లీష్లో వాటిని ఏమంటారంటే ఆర్చ్ ఏంజెల్స్. హల్లెలూయా. ప్రధాన దూతలు. మరి ఆర్చ్ బిషప్ అని అక్కడి నుంచే వచ్చింది. వీటిని ప్రధాన దూతలు అంటే ఆర్చ్ ఏంజెల్స్ అంటారు. అంటే దూతలలో ప్రధానమైన దూతలు. మరి మొట్టమొదటి దూత ఎవరంటే చూడండి, ఆ యొక్క లూసిఫర్. ఎంతమంది తెలిసింది? ఆ తర్వాత రెండో వాడు మరి మికాయేలు, మూడోది గాబ్రియేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ దూతలు ప్రధానంగా ముగ్గురు ఉన్నారు. మరి దూతల ద్వారా దేవుడు ఆయన తన నామానికి ఆయన ఇప్పుడు వీళ్ళని ఎందుకు తయారు చేశాడనంటే ఆయన మరి ఈ దూతలు ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఈ లూసిఫర్ అనే పదం బైబిల్లో ఎక్కడ ఉండదండి. లూసిఫర్ అంటే మరి ఇది ఆ యొక్క లాటిన్ భాషలో నుంచి వచ్చింది ఇది. మరి అసలు నిజంగా వాస్తవంగా పేరేంటిదంటే మార్నింగ్ స్టార్. వీడి పేరేంటిది? ఉదయ నక్షత్రం. హల్లెలూయా. దాన్ని లాటిన్ భాషలోకి అనువదించినప్పుడు లూసిఫర్ అనే ఆ యొక్క అర్థం వస్తున్నది. సరే, మెల్లగా చూద్దాం మనం వాక్యాన్ని. ఒకసారి ఆ యొక్క యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం.
తేజో నక్షత్రమా, మార్నింగ్ స్టార్. ఏంటిది? తేజో నక్షత్రమా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్టార్ పండుగ వచ్చేసింది. ఇప్పుడు ఎవరి క్రిస్మస్ పండుగ ఎవరికి ఆచరించేది? అక్షరాలు చెప్పండి. పడిపోయిన నక్షత్రం. డిసెంబర్ 25 ఆ యొక్క స్టార్ను పెట్టేది యేసు ప్రభు కొరకు కాదు, అది అక్షరాలది ఆ ఉదయ నక్షత్రం, ఆ పడిపోయిన నక్షత్రం, ఆ లూసిఫర్ కొరకు వారు ఆ నక్షత్రాన్ని పెడుతూ ఉన్నారు. కానీ వాని అసలు పేరేంటిది? తేజో నక్షత్రమా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. వేకువ చుక్క అనగా మార్నింగ్ స్టార్. వేకువనే ఉదయాన్నే కనిపించే ఆ యొక్క వెలుగు, ఆ నక్షత్రం. హల్లెలూయా. తేజో నక్షత్రము, వేకువ చుక్క. నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లా నరకబడితివి. నేల మట్టు వరకు ఎలా ఎట్లు నరకబడితివి, నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఇప్పుడు ఇది ప్రశ్న. హల్లెలూయా. మరి నువ్వు ఆ విధంగా వేకువ చుక్కగా ఉన్నావు, వేకువ నక్షత్రంగా ఉన్నావు, ఆ యొక్క తేజో నక్షత్రంగా ఉన్నావు. కానీ నువ్వెందుకు నేల మట్టుకు ఎందుకు నరకబడ్డావు? ఎందుకు పాతాళంలో నువ్వు త్రోయబడ్డావు? హల్లెలూయా. మరి ఈ ఉదయ నక్షత్రం ఏం చేయాలంటే, ఈ లూసిఫర్ ఏం చేయాలంటే దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. కానీ వాడు ఏం చేశాడు? తన దేవుని మహిమపరచడానికి బదులుగా వాడు తనకు ఆ మహిమను తెచ్చుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. దేవునికి రావలసిన మహిమను వాడు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఎట్లు నేల మట్టుకు నరకబడితివి. హల్లెలూయా. దేవుని మహిమపరచడానికి బదులుగా వాడు తనకు మహిమ తెచ్చుకున్నాడు కాబట్టి వాడు ఆ పాతాళం మట్టుకు నరకబడ్డాడు, ఆ యొక్క పాతాళంలో త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వెట్లు నేల మట్టుకు నరకబడితివి, త్రోసివేయబడితివి. ఎందుకు త్రోసివేయబడ్డాడు? వాడు ఎందుకు నియమించబడ్డాడు? దేవుని స్తుతించేదానికి, దేవుని ఘనపరిచేదానికి. హల్లెలూయా. కానీ వీడు ఆ విధంగా చేస్తాడనే. హల్లెలూయా. అయితే దేవుడు ఆ యొక్క బిరుదును ఆయనే కలిగి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క పేరు కూడా ఏంటిది? ఆయన ఉదయ నక్షత్రం, ఆయన వేకువ చుక్క ఆయనే. హల్లెలూయా. నిజంగా దేవుని మహిమపరిచేది ఈ లూసిఫర్ కాదు, కానీ దేవుని మహిమపరిచింది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మన యొక్క ఉదయ నక్షత్రమై ఉన్నాడు, ఆయనే మన యొక్క వేకువ చుక్కై ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకు ఆయన మరి లూసిఫర్ ఏం చేశాడంటే చాలా చక్కటి పాటలు పాడాడు. నిజమేనా? పాటలు పాడాడా? మరి వాడు ఎందుకు నియమించబడ్డాడు? పాటలు పాడడం ద్వారా దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. కానీ పాటలైతే పాడాడు. బాబు, ఎవరు అక్కడ శబ్దం చేసేది? ఏం చేతులు ఆగట్లేదా? తిన్న కూర్చోవాలి. దోమలు బల్లులు కొట్టుకోవడానికి కాదు, వాక్యం వినడానికి. ఓకేనా? మంచి కూర్చో. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏం చేస్తారు? చక్కగా లూసిఫర్ లాగా పాటలు పాడతారు, దేవదూత వలె పాటలు పాడతారు. కానీ దయ్యంలాగా వారి జీవితాలు ఉంటాయి. పాటలేమో చాలా తీయగా ఉంటాయి, వారి జీవితాలు మాత్రం దయ్యంలాగా ఉంటుంది, లూసిఫర్ లాగా ఉంటుంది. వాడు చక్కగా ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము గణపరచనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక పాట ఏం పాడాడు ఆయన? మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. ఇప్పుడు ఈ పాటలు చాలా మంది పాడుతున్నారా లేదా? కానీ వారి జీవితాలు వాక్యానికి లోబడుతున్నాయా? లోబడట్లేవు.
దూతలతో కలసి శరాపులలో నిలచి. దూతలతో కలసి శరాపులలో నిలచి. చూడండి పాట ఎంత మాధుర్యంగా ఉన్నది. కానీ పాటలు పాడినంత మాత్రాన ఆ పాటలు పాడిన వ్యక్తి, పాటలు పాడే ఆ క్వైరు దేవుని మహిమపరుస్తున్నారని దాని అర్థం కాదు. అలాగనే ఈ లూసిఫర్ దేవుని పాటలతో మరి స్తుతించాడు కానీ హల్లెలూయా దేవునికి లోబడ్డట్టుగా దాని అర్థం కాదు. నిజమేనా? ఆ తర్వాత కొందరు ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎంతో సుందరుడు కానీ మరి నీ జీవితం సుందరంగా ఉన్నదా? నీ జీవితం ఆయనకు లోబడేది ఉందా? హల్లెలూయా. చాలామంది పాటలు పాడేవారిని మీరు చూడండి, ఈ గడియ వర్తమానాన్ని మీరు చూడండి. ఈ గడియకు దేవుడు ఒక వాక్యంతో ఆయన కదలాడుతూ ఉంటే వీళ్ళు కేవలం పాటలు పాడుతున్నారు అంతే. పాటలు పాడడం ద్వారా నువ్వు దేవునికి ఉభయ అవుతున్నావని, దేవుని నువ్వు స్తుతిస్తున్నావని దాని అర్థం కాదు. పాటలు పాడడం ద్వారా నువ్వు దేవుని స్తుతించలేవు. కానీ స్తుతి అనగా ఏమిటి? దేవుని వాక్యానికి లోబడుట, దేవునికి నువ్వు సరెండర్ అవుట. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ పాడింది, తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే మాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా మా సర్వం నీవయ్యా, నీవుంటే మాకు చాలు. ఇప్పుడు వాళ్ళు పాడేటప్పుడు కళ్ళు మూసుకొని ఎంతో గౌరవంగా భయభక్తులు కలిగి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ వారి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ఇవ్వు, అయ్యా మీరు చక్కగా పాడారు, మీ గానం బాగున్నది, మీ స్వరం బాగున్నది, ఇదిగో యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందాలి. హల్లెలూయా. దూతలతో కలిసి అనే పాటను పాడిన ఆ సినన్న దగ్గరికి పోయి, అయ్యా మీరు చక్కగా పాడుతూ ఉన్నారు, ఇదిగో మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలంటే పొందుతాడా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ లూసిఫరు ఉదయపు నక్షత్రంగా ఉన్నాడు, దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన తనకు మాత్రమే మహిమ తెచ్చుకున్నాడు. అందుకొరకే వాడు నేల మట్టుకు త్రోసివేయబడ్డాడు, నరికివేయబడ్డాడు. నిజమేనా? కానీ ఇప్పుడు ఈ స్థానం ఎవరిదనంటే నిజంగా మరి పాటలు పాడడం ద్వారా నువ్వు దేవుని స్తుతించలేవు, ఘనపరచలేవు, కానీ నువ్వు వాక్యానికి లోబడుట ద్వారా. అందుకొరకే యేసుక్రీస్తు వచ్చి లూసిఫర్ స్థానాన్ని ఆయనే తీసుకున్నాడు. ఆయనే ఉదయ నక్షత్రంగా ఉన్నాడు, ఆయనే వేకువ చుక్కగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా దేవుని కనపరిచాడు? ఆయన దేవుని వాక్యానికి లోబడుట ద్వారా, తండ్రి ఇదిగో నీ నామాన్ని నేను మహిమపరిచాను, నీ నామాన్ని నేను కీర్తించాను. హల్లెలూయా. ఇప్పుడు పాటలు పాడడం అంటే ఏదో గానం రాగం తీయడం కాదు, కానీ పాట అనగా దేవుని వాక్యానికి లోబడుట. యేసుక్రీస్తు దేవుని నామాన్ని ఏ విధంగా కీర్తించాడు? ఆయన లోబడుట ద్వారా, వాక్యానికి లోబడుట ద్వారా ఆయన చక్కగా దేవుని కీర్తించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఆ మాట హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 ఒకసారి చదవండి. అది కాదండి, ఓకే 12వ వచనం చదవండి. 2:12 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధపరచు వారికిని 12వ వచనం
ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుతును. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును. సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. నీ కీర్తిని గానము చేతును అనెను. గానము ఆయన కీర్తి, దేవుని యొక్క కీర్తి గానం చేయడం అంటే దేవుని వాక్యాన్ని పైకెత్తడం, దేవుని వాక్యాన్ని ఘనపరచడం. ఇప్పుడు ఏంటిది గానం చెప్పండి? చక్కగా దేవదూతలాగా పాడేది కాదు. గానం చేయడం అనంటే ఆయనని నువ్వు ఘనపరచడం అంటే హల్లెలూయా, వాక్యానికి లోబడ్డాడు ఆయన. మరి యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాడు, నా సహోదరుల మధ్యలో నీ నామాన్ని ప్రచురపరుతును, నీ కీర్తిని గానం చేతును అంటున్నాడు ఆయన. మరి దేవుని యొక్క కీర్తిని ఎట్లా గానం చేశాడు ఆయన? హల్లెలూయా, ఆయన యొక్క వాక్యానికి ఆయన లోబడుట ద్వారా. నిజమేనా? మనం కూడా చక్కగా పాటలు పాడడం అంటే దాని అర్థం ఏంటిది? వాక్యానికి లోబడుట. అదే నిజమైన గానమై ఉన్నది. ఇప్పుడు చూడండి, హల్లెలూయా, లూసిఫర్ ఆ యొక్క స్థానంలో నుంచి పడిపోయాడు, కానీ ఆ స్థానాన్ని యేసుక్రీస్తు తీసుకొని దాని ఆయన చక్కగా ఫుల్ఫిల్ చేశాడు ఆయన. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 16 వచనం. ప్రకటన గ్రంథము 22:16. సంగముల కోసము సాక్ష్యమిచ్చుటకు నా దూతను పంపి ఉన్నాను. వేరు చిగురును వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అసలైన మార్నింగ్ స్టార్? లూసిఫర్ కాదు, కానీ దేవుడే ఉదయ నక్షత్రమై ఉన్నాడు, ఆయనే వేకువ చుక్కై ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారు వేకువ చుక్క. హల్లెలూయా. కానీ దేవుడు ఆ స్థానం ఎవరికి ఇచ్చాడంటే మొట్టమొదటగా ఈ లూసిఫర్కి ఇచ్చాడు, కానీ వాడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడే ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. మన హృదయంలోని నివాసం చేయాలనుకున్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఎలాగున్నాడు? ఆయన వేకువ చుక్కగా ఉన్నాడు, ఆయన ఉదయపు నక్షత్రంగా ఉన్నాడు ఆయన. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. ఇప్పుడు హృదయంలో నివాసం చేసేది ఏంటిది? వాక్యమే. ఆ వాక్యమే వేకువ చుక్క, ఉదయ నక్షత్రము. హల్లెలూయా. చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. కానీ ఇప్పుడు ఈ స్థానము వీడికి ఇచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ వెలుగును వీడు చీకటిగా మార్చేశాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం చూస్తే మరి మిఖాయేలు. నిజమేనా? మిఖాయేలు ఎవరు? మరి ఆ యొక్క యుద్ధపు దూతై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ యొక్క 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. యుద్ధము జరిగెను, ఉండగా యుద్ధం చేసిరి గాని ఏంటిదండి? గెలవలేకపోయిరి. హల్లెలూయా. నిజంగా ఆ యొక్క పరలోకంలో ఎప్పుడైతే లూసిఫరు తిరుగుబాటు చేశాడో అప్పుడు మిఖాయేలు మరియు ఇతని వెంబడించే దూతలు లూసిఫర్తో యుద్ధం చేసి హల్లెలూయా వాణ్ణి భూమి మీదకి త్రోసివేశారు. నిజమేనా? మిఖాయేలు యుద్ధపు దూతై ఉన్నాడు. మిఖాయేలు ఒక్కడే కాదు, కానీ మిఖాయేలును వెంబడించే దూతలు కూడా ఉన్నారు. హల్లెలూయా, ఉన్నారా? కాబట్టి ఈ పరలోకపు ఆ యొక్క సైన్య సమూహానికి
ఈ సైన్యములకు అధిపతి ఎవరంటే మిఖాయేలు. నిజమేనా? మిఖాయేలు. హల్లెలూయా. కానీ మన యొక్క అసలైన మిఖాయేలు ఎవరంటే మరి ఆ పరలోకంలో యుద్ధం చేసిన ఈ మిఖాయేలు కాదు, కానీ మన యొక్క అసలైన మిఖాయేలు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తే అసలైన మిఖాయేలై ఉన్నాడు. పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. అది మిఖాయేలు దూతలకును లూసిఫర్ యొక్క దూతలకు యుద్ధం జరిగినప్పుడు మిఖాయేలు మరియు మిఖాయేలు యొక్క దూతలు గెలిచి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క కథన రంగం అనేది ఎక్కడికి మార్చబడింది? భూమి మీదకి మార్చబడింది. పరలోకంలో మిఖాయేలు అతని దూతలు ప్రాతినిధ్యం వహిస్తే ఇప్పుడు భూమి పైన మిఖాయేలు దూతలు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు ఆయన యొక్క దూతలు ఉన్నారు. ఎవరి దూతలు? హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఆ దూతలు మనమే. మరి సైన్యములకు అధిపతియకు యెహోవా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరేంటిది? సైన్యములకు. సైన్యం ఎవరు? ఉన్నదా సైన్యం? ఆ దూతలే మనమే. ఆ దూతలమై ఉన్నాం. ఆయన ఈ దూతలకు సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన మన సైన్యాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎక్కడ? ఏదేరు నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి 17 అధ్యాయం 14 వచనం. ప్రకటన గ్రంథము 17:14. 17 అధ్యాయం 14 వచనం. వీరు ఆ గొర్రె ఒక్కరు చదవండి సార్. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజులై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు ఆయన సైన్యములకు అధిపతి అయితే, హల్లెలూయా, ఆయనకు ఒక సైన్య సమూహం ఉన్నది. ఆయనతో ఉండిన వారు ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. మరి ఆ యొక్క మన సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. ఆయన రాజులను జయించాడు. ఆయన ఎట్లా జయించాడు? దానియేలులో ఉండి జయించాడు ఆయన. నిజమేనా? ఆ యొక్క నెబుకద్నెజరును ఓడించాడు దానియేలు. హల్లెలూయా. ఎట్లా? నమ్మకమైన వాడు దానియేలు. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ యొక్క రాజును జయించి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి వారు నెబుకద్నెజరుతో వారు పోరాటం చేసి ఉన్నారు. ఎందుకు? ఆయనతో ఉన్నవారు నమ్మకమైన వారు. ఈ యుద్ధం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆ యొక్క ఏదేరు నుంచే ప్రారంభమైంది. హల్లెలూయా. కాబట్టి ఆ నెబుకద్నెజరును యేసుక్రీస్తు ఎలా జయించాడు? ఆ నమ్మకమైన దానియేలు ద్వారా, ఆ నమ్మకమైన షడ్రక్ మెషక్ అబేద్నెగోల ద్వారా, ఆ నమ్మకమైన మొర్దెకై ద్వారా, ఆ నమ్మకమైన మోసే ద్వారా ఫరో సామ్రాజ్యాన్ని జయించాడా? హల్లెలూయా. ఎందుకు? అతడు నమ్మకమైన వాడు. ఆయన భూమి మీద దయ్యంతో గెలిచేవారిని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమైన ఈ వాక్యం ఎంత అద్భుతకరంగా ఉన్నది. 14 వచనం మరలా చదవండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును. గొర్రెపిల్లతో ఎప్పటి నుంచి యుద్ధం జరిగింది? ఈ 4 మహా సామ్రాజ్యాలు గొర్రెపిల్లతో యుద్ధం చేశాయి. ది గ్రేట్ బబులోన్ యుద్ధం చేసింది, ఆ గ్రీకుల సామ్రాజ్యం యుద్ధం చేసింది, ఆ రోమా సామ్రాజ్యం యుద్ధం చేసింది. ఇప్పుడున్న ఈ కలగలుపు ఉన్న సామ్రాజ్యం యుద్ధం చేస్తూ ఉన్నది. కానీ దేవుని బిడ్డలు ఎన్నడూ ఓటమి పాలుగారు. ఎందుకనగా వారితో వారి సైన్యాధిపతి ఉన్నాడు. మన సైన్యాధిపతి పరలోకంలో ఉన్న మిఖాయేలు కాదు, మన యొక్క నిజమైన మిఖాయేలు ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. మరి ఆ పరలోకంలో ఉన్న మిఖాయేలు అతని దూతలే గెలిచినప్పుడు మరి నిజమైన ఆ యొక్క మిఖాయేలు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అతని వెంబడించే దూతలు ఎవరంటే మనమే. హల్లెలూయా. నిజమేనా?
ఇప్పుడు రాజులను సైతం వారు ఓడించి ఉన్నారు విశ్వాసం ద్వారా. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగానే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును. మీరు చెప్పండి, దేవుడు ఎప్పుడైనా కత్తి తీసుకొని ఎక్కడైనా ఏ రాజుతో అయినా యుద్ధం చేశాడా? మరి గొర్రెపిల్ల అనగా దేవుడే, ఆ గొప్ప యెహోవాయే. హల్లెలూయా. గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. ఒకవేళ నెబుకద్నెజరు ప్రభు అయితే ఆ ప్రభువుకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకవేళ ఫరో చక్రవర్తి అయితే ఆ చక్రవర్తికి చక్రవర్తి ఎవరు? దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. అందుకొరకే మోసే ఆ ఫరో సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఉన్నాడు. ఎందుకనగా మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆయనకి ఇల్లేంటిది? వాక్యమే. వాక్యం ద్వారా ఆయన తన యొక్క యుద్ధమును జరిగించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? నేను తప్పుగా మాట్లాడుతున్నానా? అక్షరాల మన యొక్క భూలోకం యొక్క మిఖాయేలు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనను వెంబడించే దూతలు ఎవరో కాదు కానీ అది మనమై ఉన్నాం. ఆ రోజు పరలోకంలో మిఖాయేలు మరి అతని దూతలు యుద్ధం చేశారు లూసిఫర్తో. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క పిల్లలు నమ్మకమైన వారు ఇప్పుడు లూసిఫర్తో యుద్ధములు జరిగిస్తున్నారు. నిజమేనా? ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై. మనం పిలువబడిన వారమేనా? ఎన్నిక చేయబడిన వారమేనా? అక్షరాల మనము ముందుగా పిలువబడిన వారం, ముందుగా ఎన్నిక చేయబడిన వారం, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున. చూసారా? ఇప్పుడు దానియేలు ఆ కాలంలో దేవునికి ఆయన నమ్మకంగా ఉన్నాడు, నెబుకద్నెజరు నమ్మకంగా ఉన్నాడు, ఆ మొర్దెకై నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా దావీదు, సొలొమోను, ఈ విధంగా దేవుని యొక్క బిడ్డలు వాక్యానికి నమ్మకంగా ఉన్నారు. నిజమేనా? నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట. సరే, ఆ తర్వాత మనం ప్రకటన 12వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రకటన 12:7-8. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. హల్లెలూయా. ఆ ఘట సర్పము దాని దూతలు. పరలోకంలో ఉన్నప్పుడు వానికేమో లూసిఫర్ అని పేరున్నది, ఉదయ నక్షత్రం అని పేరున్నది. కానీ భూమి మీద పడిపోయిన తర్వాత వానికి ఏ పేరు వచ్చింది? ఘట సర్పము. మరి వాని దూతలు ఎవరిప్పుడు? హల్లెలూయా. వాని వెంబడించే ఈ మనుషులే. నిజమేనా? ఇప్పుడు మన పోరాటం ఎవరితో? వాని యొక్క బిడ్డలతో పోరాటం. నిజమేనా? వాడు తన బిడ్డల ద్వారా మనతో పోరాటం చేస్తూ ఉన్నాడు. మనము యేసుక్రీస్తు నామములు అంటే వాళ్ళేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. ఇప్పుడు ఎవరిళ్ళు? హల్లెలూయా. అక్షరాల వాని యొక్క దూతలై ఉన్నారు. నిజంగా వారు గెలిస్తే వాడు గెలిచినట్టే, కానీ వాడు గెలవడు, వాని దూతలు గెలవలేరని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నదా? అక్షరాల జరుగుతూ ఉన్నది. నిజమేనా? చదవండి. ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని ఎక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు? ఆ యొక్క ఏదేను నుంచి, నోవాహు కాలం నుంచి, మోసే కాలం నుంచి, అబ్రహాం కాలం నుంచి వారు యుద్ధం జరిగిస్తూ వస్తున్నారు. కానీ ఒక్క దేవుని బిడ్డను కూడా వారు గెలవలేకపోయారు. నిజమేనా? హల్లెలూయా. ఆ యొక్క సమరయ స్త్రీని వాడు గెలిచినట్టుగానే కనిపించాడు. కానీ ఎప్పుడైతే ఆమె వెలిగించబడిందో వాడు ఓడిపోయాడు. అక్కడ జక్కయ్యను గెలిచినట్టుగానే కనిపించాడు. కానీ ఎప్పుడైతే అతని పైన వెలుగు ప్రసరింపబడిందో జక్కయ్య అక్కడ గెలిచి ఉన్నాడు. హల్లెలూయా. చదవండి.
ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. నిజమేనా? వాడు శాయశక్తుల తనకున్న ఆయుధానంతా వాడాడు గాని వాడు గెలవలేకపోయాడు. ఇప్పుడు ఈరోజు ప్రపంచం అంతటా వాక్యం పైన దాడి చేస్తూ ఉన్నది, కానీ వారు గెలవగలరా? ఏమాత్రం గెలవలేరు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. గనుక ఇప్పుడు యుద్ధము ఎక్కడ ముగించబడింది? భూమి పైన ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది. నిజమేనా? యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు ఈ యొక్క దూతలు, ఈ భూమి పైన ఉన్న మిఖాయేలు మరియు అతని యొక్క దూతలు విజయమును పొందారు. వాళ్ళు విజయమును పొంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళారు. హల్లెలూయా. పరలోకం వెళ్ళిన తర్వాత ఇక వాడికి స్థలం ఉన్నదా? వాడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఆ పాతాళానికి రావాలి. హల్లెలూయా. వానికి చోటు లేనందున, నిజమేనా? ఇక పరలోకంలో వానికి స్థలమే లేదు ఇక. హల్లెలూయా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎవరు వాని దూతలు? వారిని వెంబడించిన వారెవరు? హల్లెలూయా. డిసెంబర్ 25న స్టార్ నక్షత్రం పెట్టిన వారు, వారిని వెంబడించిన దూతలు ఖచ్చితంగా పడిపోతారు. ఎక్కడ వారి స్థానం? ఎక్కడ? పాతాళంలో వారి స్థానం. అందుకొరకే లూసిఫర్ని కాదు వెంబడించేది, మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించాలి. ఆయన ఏ పోలికలో ఉన్నాడు? ఆయన పండుగల పోలికలో లేడు. ఆయన ఈస్టర్ గుడ్ ఫ్రైడే పోలికలో లేడు. ఆయన వాక్య పోలికలో ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆ యొక్క మిఖాయేలుతో యుద్ధం చేసిన ఆ యొక్క లూసిఫరు మరి వాని దూతలు పడిపోయినప్పుడు, హల్లెలూయా, ఈ భూమి మీద పడిపోయినప్పుడు వాని యొక్క దూతలు ఇప్పుడు ఏమయ్యారు? మానవ రూపాన్ని ధరించారు. లూసిఫర్ యొక్క దూతలు మానవ రూపాన్ని ధరించారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాడు కూడా మానవ రూపాన్ని ధరించాడు. హల్లెలూయా. మిఖాయేలు ఆత్మ సంబంధంగా ఉంటే వాడు కూడా ఆత్మ సంబంధంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉంటే వాడు శరీరంలో ఉన్నాడు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు మానవులుగా మారి వాని దూతలు కూడా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో? ఆ మానవ రూపంలో ఉన్న దయ్యాలతో పోరాడుతున్నాం. హల్లెలూయా. ఈ మిఖాయేల్నే ఈ లూసిఫర్ గెలవలేనప్పుడు ఈ మిఖాయేల్ని ఎలా గెలవగలడు? ఈ దూతలను ఎలా గెలవగలడు? అసాధ్యం అది. హల్లెలూయా. చదవండి సార్. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. లేదు, మళ్ళా చదవండి. 8వ వచనం చదవండి. కాగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. యుద్ధం జరుగుతున్నదా ఇప్పుడు? నిజమేనా? యుద్ధము ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. దయ్యానికి దేవునికి, వాని దూతలకు దేవుని దూతలకు మధ్యలో. హల్లెలూయా. దూతలు అనగానే సంఘ శాఖల్లాగా అవేవో రెక్కలు కలిగినవి పరలోకపు దూతలు అనుకోకండి. ఇవి మానవ దూతలు ఇవి. హల్లెలూయా. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామములో అది చేయలేదా, ఇది చేయలేదా, అక్రమం చేయవరలారా, నా ఎదురు నుండి పొండి అని అంటాడు ఆయన. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను.
అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. హల్లెలూయా. ఇప్పుడు వాడు పడిపోక ముందు ఎట్లున్నాడనంటే, ఇదిగో చూసావా వర్తమానం అని చెప్పి ఏం నేరం చేశాడో, చూసావా నీ కుమార్తె ఎక్కడున్నదో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉండి వాడు ఇక్కడ నుంచి రయ్యన పరలోకం పోవడం, చాడీలు చెప్పడం నిజమేనా? హల్లెలూయా. కానీ ఇది ఎప్పుడు వాడు అక్కడి నుంచి త్రోసివేయబడక ముందు, ఇదంతా ఎప్పుడు జరుగుతున్నది? వధువు మధ్యాకాశానికి వెళ్ళక ముందు ఇదంతా జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. చదవండి. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వింటున్నారు అందరూ? ఇప్పుడు వాడు ఎట్లున్నాడు? మన పైన నేరములు మోపేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు వాడు ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళడం, ఇంకా వెళ్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు వెళ్తాడు? వాడు అక్కడి నుంచి త్రోసివేయబడేంత వరకు వెళ్తూనే ఉంటాడు. నమ్ముతున్నారా? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది చూడండి, ఆ రోజు యోబు పైన నేరం మోపడానికి ప్రయత్నం చేశాడా? అరే లూసిఫర్, ఎక్కడి నుంచి వచ్చావురా? సార్, నా పనేంటిది? ప్రతి దేశాలు తిరగడం, ఎవరెవరు ఎట్లెట్లు జీవిస్తున్నారో అదే కదా నా పని. మరి భూమి పైన నా సేవకుడైన మరి యోబు సంగతిని ఆలోచిస్తావా? మరి అతని వంటి వాడు భూమి పైన ఎవరు లేరు తెలుసా? తెలుసు సార్, ఆయన చుట్టూ నీ కంచెను వేశావు అని అన్నాడా? వాడి పని ఇప్పటికీ యోబు కాలం నుంచి ఇప్పటి వరకు వాడు దాన్ని మానలేదు. ఇంకను వాడు మన పైన నేరములు మోపువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. హల్లెలూయా. వింటున్నారు అందరూ? మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని. ఎట్లా జయించారు వాళ్ళు? తామిచ్చిన సాక్ష్యమును బట్టి రక్తమును బట్టి. హల్లెలూయా. రక్తం ఎక్కడున్నది? ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఉన్నది. సాక్ష్యం అంటే వాక్యానికి సాక్ష్యం ఇవ్వడం. ఇదిగో నా జీవితాన్ని మార్చిన వాడు మెస్సయ్య కాడా? హల్లెలూయా. నిజమైన సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చిందా? ఆ యొక్క వాక్యాన్ని గురించి వారు సాక్ష్యం ఇచ్చారా? తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. ఎవరిళ్ళు? తమ ప్రాణము కంటే అత్యధికంగా వాక్యాన్ని ప్రేమించిన వారు. నా నిమిత్తము తన ప్రాణమును సైతం నిర్లక్ష్యం చేయాలని అన్నాడు ఆయన. హల్లెలూయా. తన ప్రాణమును సైతం ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆయన. కాబట్టి మనం ఎట్లుండాలి? ఇప్పుడు మన ప్రాణమును సైతం లెక్క చేయని వారిగా ఉండాలి. దేవునికే మనము మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. అందుకొరకే వారు జయశీలుగా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? దేవుడు పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ ఆయన సమస్తాన్ని ఆయన తన మహిమ కొరకు చేశాడు. ఆయన ఈ లూసిఫర్ ద్వారా తనకు మహిమ రావాలనుకున్నాడు, కానీ లూసిఫర్ దేవునికి బదులుగా తనకు మహిమ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని తీసేసి దేవుడే ఆ స్థానాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుని కంటే దేవుని నామాన్ని మహిమపరిచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. హల్లెలూయా. మరి గొప్ప యుద్ధములు జరిగించేది ఈ మిఖాయిలు కాదు, కానీ మరి ఆ నిజమైన మిఖాయిలు ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడు. తర్వాత మనం చూస్తే గాబ్రియేలు. మరి గాబ్రియేలు ఎవరు? వర్తమానపు దూతై ఉన్నాడు. ఇప్పుడు గాబ్రియేలు ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని ప్రజల దగ్గరికి తీసుకుని రావాలి. ఒకసారి మనం చూద్దాం ఆ యొక్క వాక్యంలో నుండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త. గాబ్రియేలును
పంపబడి తిని నెరవేరును. ఎస్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వింటున్నారా అందరూ? ఇప్పుడు గాబ్రియేలు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడా? నేను దేవుని సముఖంలో నిలబడే గాబ్రియేలును. 26 వచనం చదవండి. 26. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత ఊరిలో ఒక పురుషునికి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. హల్లెలూయా. చూడండి, మరి దూత అనగా వర్తమానికుడు, మెసెంజర్, దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని మోసుకొని వచ్చేవాడు, లేకపోతే దేవుని యొక్క సందేశాన్ని బయలుపరచేవాడు అని అర్థం. సరే, ఆ తర్వాత మనము దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. 8:16. నిలుచు వింటిని గాబ్రియేలు దర్శన భావమును ఇతనికి తెలియజెప్పమని చెప్పాను. వచ్చెను, రాగానే సాష్టాంగపడి తిని, నరపుత్రుడా గూర్చినదని తెలుసుకునమనెను. చూసారా? ఇప్పుడు దానియేలుకు ఆ అంత్యకాలంలో జరగబోయే విషయాలను తెలియపరచడానికి దానియేలు దగ్గరికి ఆ యొక్క గాబ్రియేలు ఆ యొక్క వర్తమానాన్ని మోసుకొని వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ అసలైన గాబ్రియేలు ఎవరో కాదు, కానీ దేవుని యొక్క సంగతులను బయలుపరిచేది హల్లెలూయా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. గాబ్రియేలు ద్వారా మనం ఏమైనా తెలుసుకున్నామా? కానీ మనకు అసలైన గాబ్రియేలు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి సమీపిస్తున్నామంటే నిజమేనా? దేవుడే మనకు తన యొక్క వాక్యాన్ని, తన సందేశాన్ని, దేవునిలో ఉన్న దాగి ఉన్న మర్మాలను యేసుక్రీస్తే మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. హల్లెలూయా. ప్రత్యక్షత గాబ్రియేలుకి రాలేదు, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికున్నది? ప్రభు అయిన యేసుక్రీస్తుకున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆయన తన దాసులకు ఇస్తున్నాడు ఆయన. నిజమేనా? మరి గాబ్రియేలు మన యొక్క సందేశ దూత కాదు, కానీ నిజమేనా? మరి ఆ యొక్క 7 వర్తమానికులు, హల్లెలూయా, మరి గాబ్రియేలు ఆ యొక్క మికాయేలుకు తన యొక్క దూతలు ఉన్నట్లుగా అలాగనే మన యొక్క గాబ్రియేలు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనకు కొందరు దూతలు ఉన్నారు. నిజమేనా? ఆయన ప్రధాన దూత అయితే ఆయన వెంబడించే దూతలు ఆయన 7 కలిగి ఉన్నాడు. ఆయన తన వర్తమానాన్ని ప్రపంచమంతటికి 7 ద్వారా పంపించాడు ఆయన. హల్లెలూయా. ఇదంతా పరలోకంలో ఆయన దేనికి చేశాడు? ఆయన మహిమార్థమై చేశాడు. ఆయన ఘనత మహిమార్థమై చేశాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంకొన్ని విషయాలు మనము వాక్యంలో చూద్దాం. సారీ, ఓకే, కొన్ని విషయాలు నేను చదివి మీకు వినిపిస్తాను. అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఓకే. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం.
నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఇప్పుడు ఆయన పేరేంటిది? సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన యొక్క గొప్ప మిఖాయేలుగా ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధములు జరిగించేది ఆయనే. ఊరక ఉండమని అంటున్నాడు ఆయన. నిజమేనా? ఆ తర్వాత మనం 19వ అధ్యాయం 15వ వచనం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన 19:15. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను. 15వ వచనం అది సరి చదవండి. జనములను కొట్టుటకై. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి జరిగింది చెప్పండి? ఆ యొక్క ఘట సర్పమునకును వాని యొక్క దూతలతో మరి యుద్ధం జరిగింది. వాని యొక్క దూతలు యుద్ధం చేశారు. నిజమేనా? కానీ ఇప్పుడు ఆ దూతలంటే ఎవరు? జనములని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. చెప్పండి, ఇప్పుడు ఆయన దేనితో యుద్ధం చేస్తున్నాడు? ఆయన వాడిగల ఖడ్గంతో యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఏంటిది ఆ వాడిగల ఖడ్గము? వాక్యమే రెండంచుల గల ఖడ్గమై ఉన్నది. ఆయన యొక్క అరణ్యంలో ఆయన 4వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన ఆ రెండంచుల గల ఖడ్గంతో యుద్ధం చేశాడు. ఆయన హల్లెలూయా. సాతానుతో ఎట్లా యుద్ధం చేశాడు? ప్రతిసారి ఇలాగు రాయబడి ఉన్నది దానితో ఆయన యుద్ధం చేసి ఉన్నాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎట్లా యుద్ధం చేస్తున్నాడు? ఆయన ఈ జనులతో ఎట్లా యుద్ధం చేస్తున్నాడు? ఆయన తన యొక్క రెండంచుల ఖడ్గంతో, వాక్య ఖడ్గంతో యుద్ధం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 1:16. మరి సరిగ్గా చదవండి బైబిల్ని. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. 16వ వచనం ఏనది? 1:16. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. హల్లెలూయా. ఏంటిది రెండంచుల గల ఖడ్గం? ఏంటిది? అది వాక్యమే. అక్షరాల అది వాక్యమై ఉన్నది. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆ మాటయే వారితో యుద్ధం చేస్తున్నది. ఆ మాటయే ఒకరికి జీవాన్నిస్తున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన నోటి మాట ద్వారా వస్తున్న వాక్యం ద్వారా ఆయన యొక్క జనులతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడున్నది? తన కుమారులలో కుమార్తెలలో ఉన్నది. అది ఇప్పుడు ఆ వాక్యము రెండంచుల గల ఖడ్గము యుద్ధం చేస్తున్నది. ఇప్పుడు మనం ఆ వాక్యమును కలిగి పోరాటం చేస్తూ ఉన్నాం. నిజమేనా? ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనము ఆ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. 15వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి చదవండి.
చూడగా ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. వెళ్ళి నీవు మా పక్షముగా ఉన్నవాడవా, విరోధుల పక్షమున ఉన్నవాడవా అడుగగా, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. ఎవరైనా అక్షరాల ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుని యొక్క సేనాధిపతి ఎవరో కాదు కానీ ఆయనే ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన తన ప్రజల పక్షమున యుద్ధములు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నిజమేనా? మన పక్షాన యుద్ధములు జరిగించేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనం ఎవరం భయపడవలసిన అవసరం లేదు. మన పక్షాన వహించేది ఆయనే, మన పక్షమున యుద్ధములు జరిగించేది ఆయనే. ఆ రోజు ఎరికో గోడలను కూల్చింది ఆయనే. హల్లెలూయా. ఏది ఎరికో గోడలను కూల్చింది? ఆయన నోట నుండి వచ్చిన వాక్యము. మీరు 7 సార్లు దాన్ని చుట్టమని అన్నాడు ఆయన. ఆ తర్వాత 7వ దినమున 7 సార్లు తిరగమన్నాడు ఆయన. ఆ మాట ఏం చేసింది? ఆ గోడలను కూల్చి ఉన్నది. అదే ఆయన నోట నుండి వచ్చు ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మరి పౌలు గారు దాన్నే మాట్లాడుతున్నాడు. రోమా పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందము, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఉన్నారా ఇక్కడ? దేవుడు మన పక్షాన ఉన్నాడా? వధువు పక్షాన ఉన్నాడా ఆయన? మరి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి ఎవడు? ఎరికో రాజులు మరి ఏం చేయగలరు? నిజమేనా? ఆ నెబుకద్నెజర్ ఏం చేయగలడు? షడ్రక్ మెషకును ఏమైనా చేయగలిగాడా? ఎందుకనగా వారి పక్షాన ఎవరున్నారు? దేవుడే వారి పక్షాన ఉన్నాడు. ఆ యొక్క హామాను యూదులను ఏం చేయగలడు? వారి పక్షాన దేవుడే ఉన్నాడు. ఆ మరణ శాస్త్రమును జీవశాస్త్రంగా మార్చాడు ఆయన. దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ మొర్దెకై ఎదురుగా ఎవడు నిలబడలేకపోయారు. ఎందుకనగా మొర్దెకై గొప్ప సైన్యాధిపతిని కలిగి ఉన్నాడు. ఆ గొప్ప దేవుని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఉన్నాడా? గొప్ప మిఖాయిలు మనకున్నాడా? మరి ఆయనే యుద్ధములు జరిగించేవాడు ఆయన. మరి ఎందుకు భయపడుతున్నావు ఈ వర్తమానాన్ని తీసుకొని పోయేదానికి? ప్రతి వీధికి నువ్వు వెళ్ళాలి, ప్రతి మూలకు నువ్వు వెళ్ళాలి, ప్రతి ఇంటికి నువ్వు వెళ్ళాలి. ఎందుకనగా నీ పక్షాన దేవుడున్నాడు. యుద్ధములు జరిగించేది నీవు కాదు సోదరుడా. ఏ విధంగా మాట్లాడదామో, ఏమి చెప్పాలో ఆ విధంగా నువ్వు ఆ సమయంలో నీకు దేవుడు ఆయనే ఆలోచన ఇస్తాడు ఆయన. కాబట్టి ఏమి మాట్లాడదామని మీరేమి చింతపడుద్దని అన్నాడు ఆయన. ఆ సమయంలో మనకి ఏం కావాలో ఆయనే ఇస్తాడు. ఆయనే మన పక్షాన యుద్ధములు జరిగించేవాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇప్పుడు యుద్ధం ఎవరిది? అక్షరాల దేవునిది, అక్షరాల యెహోవాది. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. హల్లెలూయా. ఈ యుద్ధం ఎవరిది? దేవునికి చెందినది, ఆ గొప్ప ప్రభువుకు చెందినది. కాబట్టి కేవలం మనం ఊరగా చూస్తూ ఉండడమే. ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనకు జయమునిచ్చేది. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. ఎంతమంది గ్రహిస్తున్నారు వాక్యాన్ని? సరే, ఇక్కడ మనం కొన్ని విషయాలను నేను చదివి ముగిస్తాను. మరి దూతల గురించి, ఆర్చేంజల్స్, వీరు ప్రధాన దూతలు. దేవుని ప్రత్యేక పనుల కోసం పంపబడ్డారు, లేదా వారు తయారు చేయబడిన వారు. అందులో ప్రధానమైన దూత మరి ఆ ఉదయ నక్షత్రం, మార్నింగ్ స్టార్, లూసిఫర్. దాన్ని ఆ యొక్క లాటిన్ భాషలో
అనువదించినప్పుడు మరి మార్నింగ్ స్టార్ లేదా లూసిఫర్ అనే వస్తుంది. తర్వాత మికాయేలు, ఇతడు ఎవరు? యుద్ధపు దూతై ఉన్నాడు. మరి మికాయేలు అనగా దాని అర్థము దేవుని ప్రజల రక్షకుడు. హల్లెలూయా. కానీ మరి మికాయేల దేవుని ప్రజల రక్షకుడు? ఆయనే ప్రభు అయిన యెహోవా ఉన్నాడు. వారి పాపంలో నుండి తానే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడతావు. దేవుని ప్రజల రక్షకుడు ఆ పరలోకంలో ఉన్న మికాయేలు కాదు, కానీ మన కొరకు శరీరాన్ని ధరించిన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజల రక్షకుడు ఆ మికాయేలు కాదు, ఈ మికాయేలు అయి ఉన్నాడు. నిజమైన ఎంతమంది గ్రహిస్తున్నారు? మరి గాబ్రియేల్ అనగా దేవుని సందేశ దూత. మరి దేవుని సందేశాన్ని కేవలం ఒక్క మాట మాత్రమే చెప్పాడు, కానీ మరి దేవుని యొక్క మనసునంతటిని గాబ్రియేల్ చెప్పాడా? కానీ మన యొక్క అసలైన దేవుని సందేశ దూత ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన యొక్క గొప్ప గాబ్రియేలు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత కెరూబులు. నిజమేనా? ఈ ముగ్గురు ప్రధాన దూతల తర్వాత కెరూబులు ఉన్నారు. వీరు దేవుని మహిమను కాపాడేవారు. ఏం చేయాలి? వీళ్ళు దేవుని మహిమను కాపాడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఈ కెరూబులకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. 2 రెక్కలతో ఎగరాలి, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకోవాలి, 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకోవాలి. ఈ చెరూబిమ్స్ ఎవరో కాదు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. తమ ముఖాన్ని చూపించుకోవడం అంటే జ్ఞానాన్ని చూపించడం. మా అయ్యగారికి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? హల్లెలూయా. అయితే నువ్వు నిజమైన కెరూబు కాదు. హల్లెలూయా. అయితే నీ ముఖాన్ని నువ్వు కప్పుకోవాలి. కేవలం యెహోవా పరిశుద్ధుడు. ఈ జ్ఞానము యెహోవా వలన వచ్చింది, ఈ బయలుపాటు యెహోవా వలన వచ్చింది. నోరు మూయండ్రా, ఏ పాస్టర్కి తెలియదు, నాకొక్కడికే తెలుసురా. అసలు ఎలాంటి కెరూబు ఇది? హల్లెలూయా. తగ్గింపు కలిగిన కెరూబు కాదు ఇది. అది పడిపోయినా తనకు మహిమ తెచ్చుకున్న కెరూబు. అది తనకు మహిమ తెచ్చుకున్న కెరూబు ఏమయ్యాడు? నేల మట్టుకు నరకబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. మాకు తెలిసినంత వర్తమానం ఇంకా ఎవరికి తెలియదురా. మీ పాస్టర్కి ఏం తెలుసు, మీ సంఘానికి ఏం తెలుసు? దాని కొరకు కాదు మనం స్వార్థ చేసేది, వారు నాశనంలో ఉన్నారని. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ కార్యాలు? వీరు దేవుని మహిమను కాపాడేవారు. నిజమేనా? మరి ఆదికాండం 3వ అధ్యాయం 24లో దేవుడు ఆ యొక్క జీవవృక్షాన్ని కాపాడేదానికి అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను పెట్టాడు ఆయన. నిజమేనా? ఆ యొక్క దేవుని రాజ్యపు ఖడ్గజ్వాల ఎవరు? ఆయనే గొప్ప ఖడ్గమై ఉన్నాడు. దేవుని వాక్యం యొక్క తాళపు చెవి ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఆ ఖడ్గజ్వాల అంటే నిజంగా ఏదో తిరిగే ఖడ్గజ్వాల కాదు, కానీ అక్షరాలు ఆయన మాటయే. ఆయన తన మాటకు తానే ఆయన బలిగా అర్పించబడ్డాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఆదిలో ఆ యొక్క ఏదెను తోట ప్రవేశం దగ్గర కెరూబులను ఉంచాడు. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో వీరి రూపాన్ని మరి ఒకసారి చూడండి. 10వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం చూడండి సార్. చూచుచుండగా కెరూబులు దానిలో అగుపడెను. సరే, ఇప్పుడు అర్థమైందా? ఆ యొక్క కెరూబుల మధ్యనున్న చక్రం మధ్యకు పోయి. హల్లెలూయా. తర్వాత మనం ఆ యొక్క 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు
చూచితిని నిండుకొనెను. శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. తన ముఖమును కప్పుకొనుచు. హల్లెలూయా. ఇప్పుడు చూసారా, దేవుని యొక్క వాక్యాన్ని కాపాడే అక్షరాల మరి ఎవరో కాదు కానీ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరిని కనబరిచాడు? ఆయన తన్ను తాను కనబరుచుకోలేదు కానీ దేవుని మహిమను కనబరిచాడు. ఆయన తన ముఖాన్ని కప్పుకున్నాడు. ఆయన దేవుని యొక్క మహిమను కనబరిచాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇవన్నీ దేవుని ప్రతిబింబిస్తున్నాయి, దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. శరాపులు. ఆ తర్వాత ఓకే చదవండి, పూర్తి చదవండి. అది ఆయనకు పైగా శరాపులను నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 6 రెక్కలతో ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాయో. నిజంగా నీకు ఇవ్వబడిన రెక్కల ఏదనగా వాక్యమే. హల్లెలూయా. ఆ వాక్యంతో నీ శరీరం కప్పబడాలి, ఆ వాక్యంతో నీ తలంపులు కప్పబడాలి, నీ ఆలోచనలు కప్పబడాలి, నీ సమస్తమును అది కప్పబడి ఉండాలి. అప్పుడు నీ జీవితం ఏమని మాట్లాడుతుంది? ఒకవేళ నీ తలంపులు ఆ యొక్క వాక్యంతో కప్పబడి ఉంటే, నీ శరీరము వాక్యంతో కప్పబడి ఉంటే, నీ జీవితం దీవారాత్రులు ఏం మాట్లాడుతుంది? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కానీ ఎక్కడ ఈరోజు స్త్రీల జీవితాలు ఎక్కడ యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మాట్లాడుతున్నాయి? నిజంగా శరాపులుగా మనం ఎక్కడ ఉన్నాం ఈరోజు? హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఈ శరాపులు భూమి పైన ఉన్న దేవుని బిడ్డలను ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆ విధంగా మన జీవితం ద్వారా మనం ఆయన నామమును ఘనపరచాలి, ఆయన నామాన్ని మనం కీర్తించాలి. యెహోవా పరిశుద్ధుడు. నువ్వు పొడుగు జాకెట్లు ధరించడం ద్వారా ఏమని నువ్వు చెప్పకుండానే స్తుతిస్తున్నావు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. స్త్రీలు స్త్రీల వస్త్రాలను ధరించినప్పుడు అక్కడ ఏ శబ్దం వస్తుంది? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. నిజమేనా? హల్లెలూయా. యెహోవా ఇక్కడ చూడండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, యెహోవా సైన్యముల దేవుడు అని స్తోత్రం చేస్తారని ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఆ తర్వాత ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్స్, సైన్య దూతలు, వీరు దేవుని యుద్ధ సైన్యంలో భాగంగా పనిచేస్తారు. ప్రకటన 12:7లో మిఖాయిలు మరియు అతని దూతలు. ఇప్పుడు మనం ఎవరం? మనమే సైన్య దూతలం. మిఖాయిలు సైన్యంలోని దూతలమై ఉన్నాం. నిజమేనా? అతని దూతలు సాతాను మీద యుద్ధం చేసినట్లు ఉన్నది. వీరు యెహోవా సైన్యం అని కూడా పిలువబడతారు. నిజమేనా? ఇప్పుడు ఎవరు వీళ్ళు? ఆ యొక్క దూతలు యెహోవా యొక్క సైన్యం, సైన్యములకు అధిపతియగు యెహోవా. 5వది దూతలు, మెసెంజర్స్, ఆర్డినరీ ఏంజల్స్. వీరు దేవుని చిత్తాన్ని మనుషులకు తెలియజేస్తారు. ఎవరి ఆర్డినరీ అంటే మానవ సంబంధమైన దూతలు. వారే 7 దూతలై ఉన్నారు. దేవుని చిత్తాన్ని మనుషులకు తెలియజేసిన వారు. మొదటి సంఘకాలంలో పౌలు, తర్వాత ఐరేనియస్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఈ కాలంలో విలియం మ్యారియన్ బ్రెనహాం. వీరు దేవుని చిత్తాన్ని మనుషులకు తెలియజేస్తారు, సాయం చేస్తారు, కాపాడుతారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం సరే ఇక్కడ లూసిఫర్ని గురించి చూసినప్పుడు, లూసిఫర్ గురించి బైబిల్ చెప్పినది చాలా ముఖ్యమైన మరియు ఆధ్యాత్మికంగా లోతైన విషయం. ఇప్పుడు దాని గురించి స్పష్టంగా చూద్దాం. లూసిఫర్ అనే పదం, దానికి అర్థం వింటున్నారా? లూసిఫర్ అనే పదం లాటిన్ భాషలోని పదం. దానికి అర్థం ఏంటిదంటే ప్రకాశవంతుడు లేదా
ఉదయ నక్షత్రం, మార్నింగ్ స్టార్. ఇది మొదట యెషయా 14:12లో కనిపిస్తుంది. ప్రభాత కుమారుడు లేదా లూసిఫర్, నీవు పరలోకం నుండి కూలిపోతివి అని మనం 14:12లో మనం చూస్తాం. హల్లెలూయా. మరి అంటే దాని అర్థం ఏంటిదంటే ఉదయ కుమారుడు లేదా ఉదయ నక్షత్రం అని దానికి అర్థమై ఉన్నది. కానీ ఇప్పుడు వాడు దాన్ని కాపాడుకున్నాడా? దాన్ని పోగొట్టుకున్నాడు. లూసిఫర్ మొదటగా దేవునిచే సృష్టించబడిన ఒక శక్తివంతమైన దూతై ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో మొట్టమొదటగా ఆ లూసిఫర్ను, మిఖాయిలును, గాబ్రియల్ను తయారు చేసినప్పుడు గాబ్రియల్కి ఎలాంటి పని లేదు అక్కడ, మిఖాయిల్కి ఎలాంటి పని లేదు. కానీ పని ఉన్నది ఒకే ఒక్కడికి. ఎవరికి? కేవలము లూసిఫర్కు మాత్రమే. హల్లెలూయా. ఆ పని ద్వారా వాడు ఏం చేసుకున్నాడు? తన జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడు. ఒకసారి మనం చూద్దాం. అది యెహెజ్కేలు గ్రంథము, నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం అనుకుంటాను. అక్కడేనా? ఓకే, చూడండి. ఎన్నో వచ్చిన అది 13. దేవుని తోటేగు ఏదేనులో నీ ఉంటివి, సులేమాను రాయి, మరకతము, మాణిక్యము, అమూల్య రత్నములతోను బంగారముతోను అలంకరింపబడి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆ విధంగా అలంకరించలేదు, కానీ వాణ్ణి ఒక అందమైన దూతగా తయారు చేసి దేవుడు వాణ్ణి ఆ విధంగా అలంకరించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం 28వ అధ్యాయంలో ఈ విధంగా చూస్తున్నాం. అదేవిధంగా 17వ అధ్యాయంలో ఆ మహావేశ్య రత్నములతోనూ ముత్యములతోనూ ఆ బంగారంతోనూ హేయమైన కార్యములతోనూ అలంకరించబడి ఉన్నది. ఇప్పుడు దానికి ఎవరి పోలికలు వచ్చాయి? దాని యొక్క తండ్రి యొక్క పోలికలు దానికి వచ్చేసాయి. హల్లెలూయా. నిజమేనా? చదవండి. దినమున నీకు సిద్ధమైరి, అభిషేకం నొందిన కెరూబువై. దేని కొరకు అభిషేకించబడ్డాడు వాడు? కేవలం దేవుని కీర్తించేదానికి, దేవుని మహిమపరిచేదానికి. హల్లెలూయా. అందుకొరకే సహోదరుడు, ఆ చర్చిలో నీ స్థానం ఏంటిదో ఆ స్థానంలోనే ఉండాలి. నీవు దానికంటే అధికంగా ఆశిస్తున్నావనంటే నీవు లూసిఫర్గా త్వరలో మారబోతున్నావు. నిన్ను త్వరలో దయ్యం పట్టబోతున్నది. ఎవడైతే నన్ను గౌరవించట్లేదో, నాకు అధిక స్థానం ఇవ్వట్లేరు అనుకుంటారో వారి లోపలికి దయ్యం వస్తాడు. హల్లెలూయా. అక్షరాల దయ్యము తన స్థానంలో తాను ఉండకుండా వారు వేరొకరి స్థానాన్ని కోరాడు. వాడు ఎందుకొరకు నియమించబడ్డాడు? ఎందుకొరకు అభిషేకించబడ్డాడు? కేవలము దేవుని కీర్తించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవునికి పాటలు పాడడానికి. అదే వాడి యొక్క స్థానమై ఉన్నది. వాడు దానికంటే అధికంగా జీవించలేడు. అధిక స్థానాన్ని వాడు తనకు తాను కలగజేసుకోలేడు. కానీ వాడు బుద్ధిహీనుడిగా మారి నాకు నేనుగా గొప్ప స్థానాన్ని కలిగి ఉంటానని అనుకున్నాడు. కానీ వానికి ఆ స్థానం ఎట్లా వచ్చింది? దేవుడు అభిషేకించుట ద్వారా. ఈరోజు మనకు చర్చిలో ఉన్న స్థానం ఎవరిచ్చారు? ఇది ప్రభువా, నీవిచ్చిన ఈ స్థానం నాకు చాలు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనం చూసే సేవ చేయడానికి దేవుడు పిలిచినప్పుడు వారు మాకు వద్దు ప్రభు అని పారిపోయారు. కాబట్టి ఎవరైతే వద్దని పారిపోతారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఎవరైతే గర్వంతో నేను చేస్తానని అంటారో దేవుడు వారిని వాడుకోడు. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తా, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తారంటే, ఏమొద్దు బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఒక ఆయన ఏమో, సార్ నేను ఇంటికి వెళ్తానంటే, వద్దొద్దు. హల్లెలూయా. మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించమన్నాడు. రానన్నోడేమో రమ్మన్నాడు, వస్తానన్నా అన్నవాన్నేమో పొమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని కార్యం మీరు గమనిస్తున్నారా? కాబట్టి దయ్యము ఏ విధంగా తన స్థానాన్ని వదిలేసి వాడు తనను తాను అధికం చేసుకున్నాడు కాబట్టి వాడు దయ్యమయ్యాడు. కానీ అదే ఉదయ నక్షత్రము, అదే వేకువ చుక్క, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు
ఆయన తనకు తాను తగ్గించుకొని ఆయన దేవుని వాక్యానికి లోబడి దేవుని మహిమపరిచి ఆయన సిలువ వేయబడి ఆయన అత్యధికంగా పైకి ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన హల్లెలూయా. పైకి పోయే మార్గం ఎక్కడున్నది? కింద నుంచే ఉన్నది. సౌలుడు అందుకొరకే నన్ను పాస్టర్ గౌరవించాలి, సంఘ పెద్దలు గౌరవించాలంటే నువ్వు ఒక లూసిఫర్ అయి ఉన్నావు. మనము ఏది కూడా ఆశించకూడదు. హల్లెలూయా. దేవుడే ఒకవేళ నిన్ను పాస్టర్గా ఉంచేది ఉంటే పాస్టర్ ఉంచాడు. ఆయన దేవుని యొక్క ఆలోచన మార్చేది ఎవడు? దేవుని యొక్క చిత్తాన్ని మార్చే దయ్యాలు ఉన్నాయా? అలా ఎవ్వరు మార్చలేరండి. ఒకవేళ దేవుని యొక్క ఆలోచనలు నువ్వు సంఘ పెద్దగా ఉండేది ఉంటే నాలాంటి 100 మంది పాస్టర్లు వచ్చినా నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఎందుకు? సంఘము దేవునిది. దానిపైన నువ్వు హెడ్డుగా ఉండాలని దేవుడే కోరుకుంటే నేనెవడిని సార్ ఆపడానికి? నువ్వు ట్రస్టీగా ఉండేది ఉంటే నేనెవడిని ఆపడానికి? దేవుడు మాట పలికాడు, అది ఆగిందా? హల్లెలూయా. కోట్ల సంవత్సరాలైనా భూమి కలుగును గాక అన్నాడు ఆయన. కోట్ల సంవత్సరాల తర్వాత భూమి రావడం మొదలుపెట్టింది. ఆయన ఇది మంచిదైనట్టుగా చూచెను. ఆయన పలికాడు, ఆయన వెయిట్ చేశాడు. దాని ప్రకారం కలిగినప్పుడు ఏమన్నాడు ఆయన? ఇది మంచిది అన్నాడు ఆయన. నిన్న ఆయన సంఘ పెద్దగా ఎప్పుడైనా పలికి ఉన్నాడు ఆయన? జగత్ పునాది వేయబడక ముందే. నీకు గౌరవం రావాలని దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడు ఆయన? నీకు గౌరవం వచ్చేంత వరకు వెయిట్ చేయి. హల్లెలూయా. కాబట్టి వాడు ఏం చేశాడు? ఒకవేళ వాడిని సభాపర్వతం మీద కూర్చోబెట్టేదైతే దేవుడే కూర్చోబెట్టాల, కానీ వాడు ముందే తొందరపడ్డాడు. హల్లెలూయా. దాని వలన వాడు తనను తాను హెచ్చించుకొని దయ్యమయ్యాడు. కాబట్టి హెచ్చించుకునే వ్యక్తి ఖచ్చితంగా దయ్యముల చేత బాధించబడతాడు. కాబట్టి ఎవ్వరు కూడా హెచ్చించుకోవడానికి లేదు. ఎందుకనగా లూసిఫర్ యొక్క జీవితం మనకు ఒక గుణపాఠమై ఉన్నది. వాడు తన స్థానం నుంచి అధిక స్థానాన్ని ఆశించినప్పుడు వాడు పడిపోయి దయ్యంగా మారాడు. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. సరే, అయిపోయిందండి. ఎక్కడున్నాం మనం? అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నువ్వు ఉంటివి. ఆశ్రయం అంటే ఒక స్థానం. ఏంటిది వాడి స్థానం? పాటలు పాడడం. హల్లెలూయా. వాడు ఏమని పాడాలి? మహోన్నతుడా, మహాఘనుడా, ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా. మహోన్నతుడా, మహాఘనుడా, ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా. ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా. కోట్ల కోట్ల నిత్యము ఆరాధన జరుగుచుండగా, కోట్ల కోట్ల నిత్యము ఆరాధన జరుగుచుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా, ఆరాధనా ఆరాధనా యేసయ్యకు, ఆరాధనా ఆరాధనా యేసయ్యకు, ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా వాడు తన స్థానంను కాపాడుకొనకుండా దాన్ని వాడు చెడగొట్టుకున్నాడు. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. అందుకే ఒక్క స్థానం కొరకే. హల్లెలూయా. దాని కొరకే నువ్వు విశ్వాసిగా ఉండేది ఉంటే అదే స్థానంలో ఉండు. దేవుడు తన బలమైన రెక్కల కింద నిన్ను హెచ్చించేంత వరకు నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. శాలువాను ఆశించి పూలదండను ఆశించి వాడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? హల్లెలూయా.
మరి మనం ఆ యొక్క కనిగిరి పోయినప్పుడు కొందరు పాస్టర్లు ఏమంటారు దాన్ని, శాలువాలు తీసుకొని మీ అయ్యగారిని మేము సన్మానం చేస్తామంటే నేను అనుమానంగా నాకు సన్మానం వద్దు. హల్లెలూయా. ఆ సన్మానం వద్దు అది మనకు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం ఏం చేశామని మనకు సన్మానం? నిజమేనా? దేవుడిచ్చిన వాక్యాన్ని చెప్పామంతే. సరే, ఓకే, చదవండి సార్, నేను ముగిస్తా, అయిపోయింది. అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. వింటున్నారు అందరూ? ఇప్పుడు వాడి స్థానం ఎక్కడ? పరలోకంలో ఒక పర్వతం పైన. ఇప్పుడు కూడా పర్వతాలపైనే ఉన్నాడు వాడు. ఎక్కడ చూసినా పర్వతాలే. నిజమేనా? ఇటు పోండి, దక్షిణానికి పోతే పెద్ద పర్వతం, ఇటు పోతే పెద్ద పర్వతాలు, అన్ని పర్వతాలపైనే. వాడు తన స్వభావాన్ని ఏమీ మార్చుకోలేదు. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ సామాన్యతలో ఉంటారు. మరి ది గ్రేట్ రోమా సామ్రాజ్యం దేనిపైన కట్టబడింది? 7 కొండల పైన. దాని నిర్మాణకుడు ఎవరు? మనిషి కాదండి, దాని నిర్మాణకుడు లూసిఫరే. హల్లెలూయా. మరి రాజులు దయ్యముల చేత ఎక్కువ నడిపించబడ్డారు. నిజమేనా? ఈ లోక రాజ్యాలన్నీ నావే అని అన్నాడా లేదా? కాబట్టి రాజులందరూ వాణ్ణి చేతుని నడిపించబడ్డారు. సరే చూడండి, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని. ఇప్పుడు రాళ్ళు కాలుతా ఉంటే ఏమొస్తుందండి? ధూమం, పొగ వస్తూ ఉంటుంది. అది ఏది దూతలతో కలిసి ఆ పాటలో అది ఒకసారి పాడండి. ధూమము చే నిండగా మందిరమంతా, ధూమము చే నిండగా. చూసారా? ఇప్పుడు సంఘ శాఖల పాస్టర్ల స్టేజీలని ధూమంతో నింపబడుతున్నాయి. అంటే ఎవరిళ్ళు? ఆ కాలుచున్న రాళ్ళు, ఆ రాళ్ల మధ్యలో ఉన్నవాడు వారి మధ్యలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు వారికి ఏం కావాలి? పొగలు కావాలి. స్టేజీల పైన లైట్, వాని పేరే స్టార్. అందుకొరికి ఆ లైట్ అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. అచ్చం తండ్రి పోలికలే. హల్లెలూయా. ఊరికే చేయట్లేరండి, అది ఒక ప్రాతినిధ్యమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వింటున్నారా? దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు అందుకొరకే వారి మీటింగులు కూడా ఫైర్, అగ్ని. నిజమేనా? ఎందుకు? వాడు అసలు అగ్ని మధ్యలోనే ఉన్నాడు. వాడు అగ్ని మధ్యలో సంచరించిన కెరూబై ఉన్నాడు. హల్లెలూయా. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అంతకుముందు వాడు యథార్థవంతుడే, మంచివాడే. నిజమేనా? విశ్వాసులు కూడా కొంతకాలం యథార్థవంతులుగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే లూసిఫర్ లాగా, ఏంట్రా వీడు నాకంటే తర్వాత వచ్చి వాడిని సంఘ పెద్దం చేశారు, నాకేం తక్కువ, నేనేం పాపం చేసినా, నేను ఏం నేరం చేసినా. నిజమేనా? అట్లా ఎప్పుడైతే అంటాడో వెంటనే నీ దగ్గరికి, అవునరా రే, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడురా, నన్ను కూడా అట్లే చేసి తోసేసిండు, నిన్ను కూడా తొక్కేస్తున్నాడు రా. ఎంతకాలం ఈ చర్చిలో ఉంటావు? నడు, నిన్ను ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి పెద్దోడిని చేస్తా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సోదరులారా, అది అసలు మంచిదే కాదు. అది మనం ఎప్పుడొచ్చాం ఏంటి తెలియదు కాదు, కానీ దేవుడిచ్చిన స్థానం ప్రాముఖ్యమైనది. ఏం సంఘ పెద్దగానే ఉండి పరలోకం వెళ్తావా? విశ్వాసిగా ఉండి పరలోకం పోలేవా? అది ఎంత బాధ అది. వారికి కడుపు నొప్పే ఉండని, ఏదన్నా ఉండని, వారు 8 గంటలకే రావాలి. హల్లెలూయా.
అట్లాగా వారు శ్రమను అనుభవిస్తున్నారు, కానీ అది సుఖం కాదు. అది ఒక హోదా అనేది అది బానిసత్వమే కానీ. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నాకు ఆరోగ్యం ఉండకపోని ఇక్కడ నిలబడి మాట్లాడాల్సిందే. ఎందుకనగా దేవుడు మనల్ని ముందుకు నెట్టాడు ఆయన. హల్లెలూయా, నిజమేనా? కానీ అది సేవకుని యొక్క మరి స్థానం, అది ఆ గొప్ప పదవి ఏదనగా సేవకుడుగా నీవు మాత్రమే ఉంటావని దేవుడు ఎన్నుకొని ఆయన ఆ స్థానం ఇచ్చాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక. ఇప్పుడు విస్తారమైన వర్తకం అంటే ఎక్కువ పని వానికే ఉంది. మికాయలకి లేదు, గాబ్రియేలుకి లేదు. కేవలం వర్తకం, బిజినెస్ అంతా వీడిదే. పాటలు పాడాలి, పరలోకం దద్దరిల్లాలంటే వాడే, ఆ ధూమంతో నిండాలన్నా వాడే. వాడు డాన్స్ చేసి అక్కడ పొగలు మొత్తం కమ్మేస్తుంది. కాబట్టి వాడి పొగడేవారు, అన్నా ఈరోజు నీ డాన్స్ మామూలుగా లేదన్నా, అసలు ఆ రాగం మామూలు రాగం అది. హల్లెలూయా. వానికి పిల్లనగో ఊదేవారు ఎక్కువయ్యారట. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఈ దయ్యాలు కూడా కర్రీగా ఉన్న స్త్రీని కూడా, మేడం మీరు చాలా చక్కగా ఉన్నారంటే ఇంటికి పోయి అద్దంలో 10 సార్లు చూస్తుంది. ఏడు అందంగా ఉన్నావు, ఎక్కడ అందంగా ఉన్నావమ్మా? హల్లెలూయా. వాడు అందుకొరకే తన్ను తాను నాశనం చేసుకున్నాడు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక. అన్యాయము పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. దేవుని పర్వతం మీద ఉండకుండా నేను అపవిత్రపరిచితిని. బా, నాకు కనిపిస్తున్నారా కొందరు? హల్లెలూయా. దేవుని పర్వతం ఇది. ఇక్కడ కొందరిని ఉండకుండా ఆయన తోసేశాడు పక్కకి. ఎందుకు? మేమే ఇది అది. కానీ ఈరోజు గడ్డి తింటున్నారు కొందరు. గడ్డి అంటే గడ్డి కూడా మంచిది సార్. అది ఈరోజు మనం ఏంటిది, ఆ గోధుమ గడ్డి తింటే మంచిది, కానీ గడ్డి కంటే హీనమైన ఆ చెదారాన్ని తింటున్నారు కొందరు. ఎందుకు? వారి స్థానంలో వారు ఉండక ఈరోజు పనికి మారిన ఆ పాతాళపు చెత్తను, ఆ పందుల పొట్టును తింటున్నారు. హల్లెలూయా. వారి స్థానంలో వారు ఉండకుండా వేరొక స్థానాన్ని ఆశిస్తే జరిగేది అదే. నిజమేనా? చూడండి, నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికును సంచరించవు. నిన్ను నాశనము చేసి తిని. హల్లెలూయా. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై. సౌందర్యం చూసుకొని అన్నా అసలు నీ అందం ఏంటిది అనగానే పోయి వాడు అద్దంలో చూడడం, వాడు పొంగిపోవడం. నిజమైన వాడి దగ్గర నుంచే వచ్చింది మాయరోగం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవు. ఏంటిది వాని సౌందర్యం? డాన్స్ చేయడం అని సౌందర్యం. ఉన్నారు కొందరు సౌందర్యవంతులు. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. ఏంటిదంటే వాడి తేజస్సు డాన్స్ వేసేది, పాటలు పాడేది, చక్కగా రాగం తీసేది, అదే వానికి తేజస్సు అయి ఉన్నది. వాడు బాహ్యంగా అందంలో అందగాడు, తర్వాత రాగంలో వానికి రాగానికి మించింది లేదు.
నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను నీవు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాడు చూడండి, తనను హెచ్చించుకొని ఆ యొక్క దయ్యమయ్యాడు. అదే స్థానాన్ని దేవుడు తీసుకొని ఆయన తాను తగ్గించుకొని ఆయన దేవుడు అయ్యాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఆ పరలోకంలో ఉండే ఆ ఉదయ నక్షత్రానికిను భూమి మీదకి వచ్చిన ఆ మానవ రూపంలో ఉన్న ఆ దేవుని యొక్క ఉదయ నక్షత్రానికి తేడా చూడండి. ఆయన కూడా వేకువ చుక్కగా ఉన్నాడు, మార్నింగ్ స్టార్గా ఉన్నాడు ఆయన. కానీ ఆయన తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ పరలోకంలో ఉండే ప్రధాన దూతలు లూసిఫర్ కానీ, మిఖాయిల్ కానీ, గాబ్రియల్ కానీ వీళ్ళు సంపూర్ణత కాదు, కానీ దేవుడే అసలైన సంపూర్ణత ఉన్నాడు. ఆయన అన్నిటిలో తనకు మాత్రమే సంపూర్ణత కలుగు నిమిత్తము, ప్రాముఖ్యత కలుగు నిమిత్తము. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్థానం ఫుల్ఫిల్ చేసింది దేవుడే, మిఖాయిల్ స్థానాన్ని ఫుల్ఫిల్ చేసింది దేవుడే, గాబ్రియల్ యొక్క స్థానాన్ని ఫుల్ఫిల్ చేసింది దేవుడే, ఆ కెరూబుల యొక్క స్థానాన్ని ఫుల్ఫిల్ చేసింది కూడా ఆయనే ఉన్నాడు. ఇప్పుడు మనం చదివామా ఆ 1వ అధ్యాయం 10వ వచనంలో, ఆ 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1:10లో, అలాగనే కొలస్సీ 1:18లో అక్షరాల దేవుడు ఆయన అన్నిట్లో ఆయనే ప్రధానుడిగా ఉండగోరాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించును గాక, మన హృదయాల్లో ఫలింపజేయును గాక. సమయంలో లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.